మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమేన్. గడిచిన కాలం అంతయు దేవుడు మనల్ని ఎంతో కృపచేత నింపి నడిపించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాది దేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చేద్దాం. ఈ యొక్క కీర్తనల గ్రంథము 119వ కీర్తన. 119వ కీర్తన. ఇక్కడ ఒక చిన్న ప్రార్థనతో కూడినది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. నూట 19వ కీర్తన 46వ చరణం. 46వ చరణం. ఇక్కడ ఆ 37వ చరణాన్ని నేను చదువుతున్నాను. 37. ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఈరోజు ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని మనకు అవసరం ఖచ్చితంగా. 119వ కీర్తనలో 37వ చరణంలో మనం చదివితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయను, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం. పిల్లరా, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయము అనే లేఖనాల్లో మనకు కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా? ఓకే, థ్యాంక్ యూ. చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చేయాలా? నా కన్నులు త్రిప్పివేయి ప్రభా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అనేక మన జీవితాల్లో మనము వ్యర్థమైన వాటిని తలస్తూ ఉంటాం, వ్యర్థమైన వాటిపైన మన దృష్టి నిలుపుతూ ఉంటాం. మన కన్నులు మన దేహానికి దీపమై ఉన్నాయి. మన కన్నులు దీపమై ఉన్నాయి కనుక ఈ కన్నులో చాలా శ్రేష్టమైనవి. అయితే ఈ కన్నులు ఎక్కడ నిలుపుకోవాలా? వ్యర్థమైన వాటి యందు మన కన్ను నిలుపుకోకూడదు. మరి ఉన్నతమైన వాటి వైపు, అలాగే పైనున్న వాటి వైపు మన కన్ను దృష్టి ఉంచాలా. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటి వైపు, వ్యర్థమైన వాటిని నేను కన్నులో దాని వైపు నేను ఉంచకూడదు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, ఈ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఒకటి, మన ప్రార్థన ఈ దిన ప్రార్థన వ్యర్థమైన వాటి వైపు మన చూపులు అనేది వెళ్ళకూడదు. వ్యర్థమైన అనేటివి చాలా ఉంటాయి. ఒక మాటలో, నువ్వు కొనలేని యొక్క స్థితిలో ఉన్నప్పుడు అవసరం లేదు, అంతే. కొనలేని స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మనకు వ్యర్థమైనదే. అనేకమైన ఇప్పుడు మన దేవుని బిడ్డలు
ఈ మొబైల్ ఫోన్స్ లో షార్ట్స్ అనే దాంట్లో బిజీ అయిపోయినారు, రీల్స్ అనే దానిపైన బిజీ అయిపోయినారు, గేమ్స్ బిజీ అయిపోయినారు. అంటే పనికి మాలినవి, ప్రయోజనానికి రాని వాటిని అనేకులు చూస్తుంటున్నారు. సో ఈ వ్యర్థమైన వాటి వైపు మనం వెళ్ళకూడదు, వ్యర్థమైన వాటి వైపు మనం చూడకూడదు, వ్యర్థమైన వాటిపైన మనం కనుదృష్టి నిలుపుకోకూడదు. మన జీవితాలు, మనకు దేవుడిచ్చిన సమయము, మనకు దేవుడిచ్చిన జీవితం ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో గొప్పది. ఆ జీవితాన్ని మనము ఇష్టానుసారంగా మనము ప్రయాణించొద్దు. మన జీవితాలను దేవునికి మహిమకరముగా ఉంచుకోవాలా. దేవుని ఒకటి, వ్యర్థమైన వాటి వైపు నా కనులు ఉండొద్దు ప్రభా. ఒక మాటలో భూమి పైన జరుగుతున్న, సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతిదీ కూడా వ్యర్థం 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 అని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి అనేకమైన వ్యర్థమైన విషయాలు అవి ఉన్నాయి. కాబట్టి పెద్ద ఫోకస్ దానిపైన ఉంచకూడదు. ఇప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం, మనకు తెలియదు కాబట్టి. రెండవది, నీ కట్టడాలను, నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నటకు నన్ను బ్రతికించు అంటున్నాడు. మనం ఎందుకు బ్రతకాలా? చాలా సందర్భాల్లో కొంతమంది నా పిల్లల గురించి బ్రతికించు ప్రభా అని అడుగుతారు. మంచి మంచి దైవ సేవకులు కూడా ఈ మాట చెప్పడం నేను విన్నాను. ఏమనంటే, నా కుమార్తె వివాహం అయ్యేంత వరకు ఉంచు ప్రభా, లేక ఈ బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించేంత వరకు ఉంచు ప్రభా అని ప్రార్థన చేయటం అనేది, వారు చేయటం అనేది నాకు తెలుసు. నాకు అనిపించింది, దేవుడు మనల్ని తీసుకునేటప్పుడు ఆ మాత్రం మన ఇంటిని, మన కుటుంబాన్ని చక్కబెట్టకుండా తీసుకుంటాడా? ఇంత భక్తి చేసిన తర్వాత అంత సడన్ గా ఇంటి వారికి గాలి కొదిలేసినట్టుగా దేవుడు తీసుకుంటాడా? ఓకే, తీసుకోవచ్చేమో. ఎప్పుడు కుటుంబంలో మనల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు వారికి అర్థం కావడానికి తీసుకోవచ్చు. అనేక సందర్భాలలో చాలా మంది మరణిస్తూ ఉంటారు. మరణించినప్పుడు చాలా మంది అనుకుంటారు, ఏం తప్పు చేశాడా? ఒక మాట చెప్తాను వినండి. మరణించుడు విశ్రాంతి పొందుతున్నాడు, వాళ్ళు తప్పు చేయడం బట్టి ప్రభు తీసుకుంటే అది శిక్ష అని అనరు దాన్ని. ఇప్పుడు తప్పు చేసిన దాన్ని బట్టి ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఎవరికి శిక్ష? మరణించిన వాడు శిక్ష పొందుతున్నాడా, లేక బ్రతికి ఉన్నవాడు శిక్ష పొందుతున్నాడా? మనం ఆలోచన చేస్తే బ్రతుకున్నోడు శిక్షింపబడుతున్నట్టు లెక్క. ఎవరికి బాధ? ప్రభు సంఘం చేరిన వాడికా, బ్రతుకున్న వాడికా? ఎవరికి బాధ? మనం ఒకసారి ఆలోచన చేయాలి. చాలా మంది ఒకవేళ ఆలోచన చేస్తారు. దేవుడు మనకు చూపిన ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైనది ఇదిగో, ఈ మార్గంలో మనం ఆలోచన చేస్తాం. నిజమే, ఆ దేవాది దేవుడు బ్రతికింపజేసి కొందరు తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న సమస్య చాలా ఎక్కువ అనిపిస్తుంది, భారం అనిపిస్తుంది. చాలా మంది తల్లిదండ్రులను పట్టించుకోరు కదా, చాలా మంది ఇంటిని నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీసేసుకుంటాడు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది? బ్రతుకున్న వాళ్ళకి కదా ఇబ్బంది. కాబట్టి శిక్ష అనేది బ్రతుకున్న వాళ్ళకి. అయితే కొంతమంది మాట చెప్తా ఉన్నారు, నా కుమారుని కొరకు బ్రతికాను, నా ఒక పిల్లల కొరకు బ్రతికాను, వారి కొరకు బ్రతికాను, వీరి కొరకు బ్రతికాను అని మాట్లాడుతుంటారు. ఇక్కడ భక్తుడు అన్నాడు, ప్రభా నీ కట్టడాలను నేను గైకొని, నీ మాటలు నేను పాటించేటకే, అందుకొరకే నా బ్రతికించి, ఇంకోటి వద్దు. ఎంత మంచి మాట. మనం ఎందుకు బ్రతకాలి అని అంటే, వాక్యమును మన జీవితంలో అనుసరించడం కొరకు బ్రతకాల, వాక్యమును ఫాలో అవటం కొరకు మనం బ్రతకాల. వాక్యాన్ని వెంబడించి, అనుసరించి, నడుచుకొని, వాక్యాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి, వాక్య ప్రకారం నడిచి అనేకులకు ఆశ్రయకరంగా మనం ఉండినట్లుగా, దేవునికి మహిమకరముగా మనం జీవించినట్టుగా మనం బ్రతకాలి.
భక్తుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా అదే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట దేవుడు మన జీవితంలో దీవెనకరంగా దయచేశాడు, ఆశీర్వదకరంగా ఉంచాడు. ఒకటి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివే ప్రభువా అనేది. ప్రైజ్ ది లార్డ్. 2, మనకిచ్చిన ఈ మాటలో, నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దేవుని మార్గంలో నడుచుకోవడానికి మనం ఏం చేయబడాలా? బ్రతకాల. ఎందుకు బ్రతకాలంటే దేవుని మార్గంలో నడుచుకోవడానికి, దేవుని మార్గంలో, దేవుని కట్టడాలను గైకొనుటకు, దేవుని మార్గంలో నడుచుకోవడానికి మనం బ్రతకాల. మరి ఏ మార్గంలో నడుచుకుంటున్నాం, ఎలా మనం వెళ్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం దేవుడు మన జీవితంలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్.